అంతా యష్ వల్లనే. నా బర్త్డే ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో పీపుల్, వెల్కమ్ టు నేహా క్రియేటివ్స్. ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అన్నమాట. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావంటే కూడా నాకు ఏ విషయం చెప్పలేదు. ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడని కల్లో కూడా నేను అనుకోలేదు. ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా చూడండి. నా కోసం ఒక ప్రైవేట్ థియేటర్ ని బుక్ చేసి అందులో నా బర్త్డేని సెలబ్రేట్ చేస్తాడని, అది కాకుండా డే బిఫోరే ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్పి ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా అని చెప్పి నాకు కొంచెం కూడా తెలియనివ్వకుండా, వాళ్ళని కూడా చెప్పనివ్వకుండా అంత పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడు. ఫ్యామిలీలో కూడా ఎవ్వరు చెప్పలేదు ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, ఈవినింగ్ ఇలా వెళ్ళాలి అని కూడా ఎవ్వరు చెప్పలేదు. ఇంత చిన్న డౌట్ రాకుండా కూడా మేనేజ్ చేశాడు. నేను నా బర్త్డేని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. వీడియోని ఎండ్ వరకు చూడండి. చిన్న చిన్న సర్ప్రైజెస్ ఎన్ని చేశాడో నా కోసం. కాపీ రైట్స్ ఇష్యూ వల్ల వీడియోస్ లో సాంగ్స్ అన్ని రిమూవ్ చేశాను, లేదంటే చాలా బాగా ఉండేది వీడియో. అలా కొన్ని వీడియో క్లిప్స్ అన్ని తీసుకున్న తర్వాత కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అన్ని సడన్ గా చేస్తుంటే నాకేమో నవ్వు వస్తుంది, షాకింగ్ గా కూడా అనిపిస్తుంది. నా బర్త్డే డే బిఫోర్ కూడా మా ఆఫీస్ వాళ్ళు నా బర్త్డేని సెలబ్రేట్ చేశారు. మా కొలీగ్స్ నా కోసం గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. యష్ నాకు చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేశాడని చెప్పాను కదా, ఆ సర్ప్రైజెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. ఇది నా ఫస్ట్ గిఫ్ట్ అంట. ఫస్ట్ గిఫ్ట్ ని రోజ్ తో స్టార్ట్ చేశాడు. నా కోసం గిఫ్ట్స్ కొన్నాడంట డే బిఫోర్. అసలు ఆ గిఫ్ట్స్ ఎక్కడ కొన్నాడో, వాటిని ఎక్కడ దాచిపెట్టాడో కూడా తెలియదు. ఆ గిఫ్ట్స్ అన్ని నాకు చూపిస్తున్నాడు. ఆ గిఫ్ట్స్ మొత్తం నీకే అని చెప్పి. అసలు సర్ప్రైజ్ అంటే నేను ఫ్యామిలీ అందరినీ కలిసి రెస్టారెంట్ కి తీసుకెళ్లి అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేస్తాడేమో, ఫ్యామిలీ డిన్నర్ లాగా ఏమైనా ప్లాన్ చేశాడేమో అనుకున్నా. షాక్ల మీద షాక్లు ఇచ్చాడు ఆ రోజు నాకు. మా అశ్వి పాప మధ్యలో వచ్చి హ్యాపీ బర్త్డే అనుకుంటూ రోజ్ ఇస్తుంది నాకు.
ఫస్ట్ బర్త్డే ఇది. ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నానో. నా లైఫ్లో ఇదొక మంచి మెమరబుల్ డే అని చెప్పొచ్చు. గిఫ్ట్స్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో. నా కోసం ఇన్ని ఎఫర్ట్స్ పెట్టాడు. నా ఫేస్ అయితే హ్యాపీనెస్తోని వెలిగిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నా. యష్ నా కోసం వీడియో కూడా ఎడిట్ చేశాడు. ఆ వీడియో నేను సాంగ్తో పెట్టడం లేదు కాపీరైట్ ఇష్యూ వల్ల. మంచిగా ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి అయితే వచ్చేసాము. నా డే మాత్రం చాలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ నిహా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.